ఇక సీఎం రేవంత్ పై బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. బాల్కా సుమన్ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు పలు చోట్ల నిరసనలు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో బాల్కా సుమన్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. మరోవైపు ఓయూలో ఆర్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ అధికార ప్రతినిధి ఓయూ జేఏసీ చైర్మన్ కోటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించినా బుద్ధి రాలేదని చేశారు. ఇక కేటీఆర్ బాల్కా సుమన్ వైఖరి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. బానిస కుక్క అయినటువంటి బాల్కా సుమన్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ కేసీఆర్ అట చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ ఇచ్చిందట. ఒరే బానిస కుక్కలారా, ఈ తెలంగాణ నేలంతా ఈ నేల విముక్తి కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసింది. బెల్లి లలితక్క, మారోజు వీరన్న, ఓ సుదర్శన్, ఓ నల్ల వసంత్, అదేవిధంగా గద్దరన్న లాంటాడు 6 బుల్లెట్లను తీసుకుని తన ఒంట్లో బుల్లెట్ తోటే చివరికి మరణం వరకు కూడా వెంటాడేది. మరి అట్లా ఈ తెలంగాణ త్యాగాలతో తెచ్చుకుంది. ఈ తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, యావత్ తెలంగాణ విద్యార్థులు ప్రజల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను ఒక్క కేసీఆర్ కు ఆపాదిస్తూ సాగు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిందని చెప్తా ఉన్నాడు. చరిత్రను వక్రీకరిస్తూ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజల చరిత్రను, ప్రజలు పోరాడి తెచ్చుకున్న చరిత్రను వక్రీకరిస్తూ ఇలా వాళ్ళ చరిత్రగా రాసుకున్నటువంటి ఈ దుర్మార్గపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా జెడ్పీటీసీ స్థాయి నుంచి, అంటే గ్రామీణ స్థాయి నుంచి ఇలా సీఎం వరకు ప్రజల ఆమోదంతో, ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల మద్దతుతోటి ఎదిగి ఇలా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రజాపాలన నడుపుతున్నటువంటి ఈ తెలంగాణలో ఏ హక్కులైతే హరించబడ్డాయో, ఏ ప్రజాస్వామిక హక్కులు హరించబడ్డాయో ఆ హక్కులన్నింటినీ కూడా ఇలా పునరుద్ధరిస్తూ ఇలా ప్రజాస్వామిక వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతూ ఉంటే ఆ ప్రభుత్వం మీద ఇలా అక్కాసు వెలగక్కుతూ ఒకవైపు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇలా వాళ్ళ మాటలతోటి ప్రభుత్వాన్ని కూల్స్తాం.